ఏలూరు జిల్లా ఏలూరు సమీపంలో మల్కాపురం గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు మెడికల్ కళాశాల ఆశ్రమంలో క్యాన్సర్ వ్యాధికి ఏ విధమైన చికిత్స అందుతున్నారు అనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు జీకే న్యూస్ ఛానల్ ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మనతోటి డాక్టర్ శైలజ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. క్యాన్సర్ ఏదైతే మహమ్మారి ఉందో దానికి ఏ విధంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు అనేది మేడం గారిని తెలుసుకుందాం. మేడం, అల్లూరి ఆశ్రమ హాస్పిటల్లో క్యాన్సర్ ఏదైతే ఉందో రోగానికి ఏ విధమైన వైద్యం నిర్వహిస్తున్నారు? ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్కి వైద్యం అందుబాటులో ఉందండి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ అంటే ఆపరేషన్, సర్జికల్ ఆంకాలజీ, కీమోథెరపీ, మెడికల్ ఆంకాలజీలో ఇచ్చే కీమోథెరపీ, అలాగే రేడియేషన్ ఇచ్చే రేడియేషన్ ఆంకాలజీ, మొత్తం 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అన్ని రకాలైన క్యాన్సర్ వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంది. మేడం, క్యాన్సర్లో రకాలేంటి? క్యాన్సర్లో రకాలంటే 2 రకాలు, సాలిడ్ క్యాన్సర్స్ అని, హెమటలాజికల్ క్యాన్సర్స్, లిక్విడ్ క్యాన్సర్స్ అని. సాలిడ్ క్యాన్సర్స్ అంటే మన అవయవాల్లో వచ్చే క్యాన్సర్ని సాలిడ్ క్యాన్సర్స్ అంటారు. అలాగే రక్తంలో కానీ ఇలాంటి వాటిలో వేటిలో అయిన లింఫోమాస్ ఇలాంటి వాటిలో లిక్విడ్ క్యాన్సర్స్ అంటారు. ఈ సాలిడ్ క్యాన్సర్స్లో మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నోటి దగ్గర కానీ తల దగ్గర కానీ నోట్లో ఎక్కడైనా రావచ్చు, అలాగే గొంతులో రావచ్చు. ఈ విధంగా వచ్చే క్యాన్సర్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇలా చాలా రకాలు. మేడం, క్యాన్సర్ అనే వ్యాధి మనం గతంలో తరచుగా వింటుండేవాళ్ళం. ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ అనేది వ్యాధి వచ్చేస్తుంది. దానికి గల కారణాలు ఏమంటారు? పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఇంతకుముందు క్యాన్సర్ అంత ఎక్కువగా ఉండేది కాదు. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇప్పుడు మన భారతదేశంలో కూడా క్యాన్సర్ శాతం పెరిగింది. ఇంతకుముందు ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి వచ్చే జబ్బులు అంటే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కలరా కానీ ఇలాంటివి ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు అవి తగ్గి క్యాన్సర్ సంబంధించినవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది ప్రాబబ్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇంతకుముందు అంతా ఎక్కువ కష్టపడి పనిచేసుకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్కి. అలాగే ఇంతకుముందు పిల్లల్ని ఎక్కువ కనేవాళ్ళు, సో మల్టీ పారెంట్స్ ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే పిల్లల్ని కనే సంఖ్య కూడా తగ్గింది. అంతేకాకుండా స్ట్రెస్ అది కూడా లైఫ్లో ఎక్కువైంది. అంతేకాకుండా హ్యాబిట్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. మేడం, ఈ క్యాన్సర్ వ్యాధి ప్లాస్టిక్ వాడడం, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ప్లేట్స్లో కానివ్వండి, ఎక్కువగా ప్లాస్టిక్ యూజేజ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని బయట రూమర్ ఉంది. అది వాస్తవం అంటారా? అలా ప్లాస్టిక్ వల్ల వస్తుందని డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. మనకైతే ఎక్కువ క్యాన్సర్ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల ఎక్కువ వస్తుంది. అంటే టొబాకో, పొగాకు కానీ, బీడీ కానీ, గుట్కా కానీ, సిగరెట్ కానీ పీల్చడం కానీ ఇలా ఏ విధంగా చేసినా, అలాగే మద్యపానం, ఆల్కహాల్ ఏ విధంగా తీసుకున్నా వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ మన భారతదేశంలో ఎక్కువ అండి. మేడం, ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా కంటిన్యూ చెప్తుంది. జనరల్గా ధూమపానకు, మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నారు. ప్లాస్టిక్ వాడకం అనేది కూడా రూమర్ అంటారు, అది వాస్తవం లేదంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మహిళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. దానికి గల కారణాలు ఏమంటారు? ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఎగ్జాక్ట్ రీజన్ అంటే 70 to 80% మందికి మనం ఎగ్జాక్ట్ రీజన్ మనం చెప్పలేము. కానీ ఒక 10% మందికి వారసత్వంగా రావచ్చు. మిగతా వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఒబేసిటీ అంటే ఊబకాయం ఎక్కువ ఉన్నా సరే, అలాగే పిల్లలు లేని వాళ్ళు, నల్లి ప్యారస్ పిల్లలు లేని వాళ్ళలో కానీ, 30 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనే వాళ్ళలో కానీ, అలాగే నెలసరి చిన్న వయసులోనే వచ్చి ఎర్లీ మెనార్కీ అంటారు, 12 ఏళ్ల లోపల నెలసరి వచ్చి మళ్ళీ నెలసరిలు ఆగడానికి మెనోపాజల్ ఏజ్ కూడా ఎక్కువైన వాళ్ళల్లో వీళ్ళల్లో వచ్చే అవకాశం ఎక్కువ. అని వీళ్ళందరికీ 100% వస్తుందని కాదు, కానీ వీళ్ళల్లో వచ్చే అవకాశం ఎక్కువ. ఈ మంత్ అక్టోబర్ నెల అనేది పింక్ మంత్గా గవర్నమెంట్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని అవేర్నెస్ తీసుకొస్తున్నాయి. మహిళలు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలంటారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే? ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటే అక్టోబర్ని 1985 ఆ టైంలోనే యుఎస్ ప్రజల్లో అందరిలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది, వీళ్ళందరికీ అవగాహన తెలియాలి అని వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారండి. అది యుఎస్లోనే కాకుండా ఇప్పుడు అన్ని ప్రపంచమంతా అన్ని దేశాల్లో
కూడా ఈ పింక్ అక్టోబర్ని మంత్ని అవేర్నెస్ మంత్గా తీసుకొని దాన్ని రిప్రజెంట్ చేస్తూ పింక్ కలర్ రిబ్బన్ని యూజ్ చేస్తున్నారు. దీని పర్పస్ ఏంటంటే అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అంతేకాకుండా ఇది తక్కువ దశలో ఉన్నప్పుడే దీన్ని గుర్తుపట్టాలి, మ్యామోగ్రఫీని ప్రమోట్ చేయాలి. అలాగే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎవరు ప్రతి స్త్రీ తన రొమ్ముని తన బ్రెస్ట్ని తాను పరీక్ష చేసుకొని ఏమైనా గడ్డలు ఏమైనా వస్తున్నాయేమో చూసుకోవాలి. అలాగే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఈ మూడింటి ద్వారా రొమ్ము క్యాన్సర్ని త్వరగా గుర్తించినట్లయితే రొమ్ము క్యాన్సర్ని సుమారు ఒక 70 నుంచి 80% వరకు మనం పూర్తిగా నయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బోన్ క్యాన్సర్ కూడా తరచూ వస్తున్నవి, దానికి గల కారణాలు ఏమంటారు? దానికి ప్రజలు ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ బ్లడ్ క్యాన్సర్ కానీ బోన్ క్యాన్సర్ కానీ రావడానికి ప్రత్యేక కారణాలు అయితే ఏమీ లేవు. కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ప్రత్యేక అలవాట్ల వల్ల వాటి వల్ల హెమటలాజికల్ క్యాన్సర్స్ కానీ లేదా బోన్ క్యాన్సర్ కానీ ఎక్కువ రావడం ఏమీ జరగదు. వాటికి ప్రత్యేకమైన ప్రికాషన్స్ ప్రివెన్షన్ కానీ తీసుకోవడం కుదరదు. మేడం, ఇప్పుడు మన ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో ఎప్పటి నుంచి క్యాన్సర్కి వైద్యం చేస్తున్నారు? ఇక్కడ రీసెంట్గా కూడా ఒక క్యాన్సర్ కేర్ కూడా ఒక స్పెషల్ స్పేస్ కూడా బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ 1 year బ్యాక్ ఇనాగ్రేట్ చేశారు. దానికి డీటెయిల్స్ చెప్పండి మేడం. యాక్చువల్గా క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ 5 years అయిందండి ఇక్కడ మొదలుపెట్టి. కీమోథెరపీ యాజ్ వెల్ యాజ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 5 years నుంచి ఇస్తున్నాము. అయితే ఈ మధ్య రేడియేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ 1.5 year అయింది ఇక్కడ మొదలుపెట్టి. అంటే ప్రజలందరికీ కూడా సెపరేట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ విడిగా అంటే అవైలబుల్గా ఉంది అని తెలియడానికి సెపరేట్గా క్యాన్సర్ బ్లాక్ కూడా పెట్టారు. దాంట్లో ఆల్ 3 modalities ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సర్జికల్, మెడికల్ యాజ్ వెల్ యాజ్ రేడియేషన్ 3 అందుబాటులో ఉన్నాయండి. ఆరోగ్యశ్రీలో కానీ ఈహెచ్ఎస్లో కానీ అన్ని ఇన్సూరెన్సెస్లో కానీ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది. మేడం, మీరు ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్లో ఎంతకాలం నుంచి జాబ్ చేస్తున్నారు? నేను 2019 నుంచి చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అలాగా సర్జికల్ ఆంకాలజీలో నేనే వేరే సర్జికల్ ఆంకాలజిస్ట్ 2 ఉన్నామండి టీము. అలాగే మెడికల్ ఆంకాలజీలో 2 ఉన్నారు, రేడియేషన్లో 3 ఉన్నారు. ఓకే మేడం. క్యాన్సర్ జబ్బుకి వచ్చిన ఇవే కాకుండా యూజువల్గా మిగతా ట్రీట్మెంట్స్ అన్ని వేరు. క్యాన్సర్ అనేది 3 కలిసి మాట్లాడుకొని పేషెంట్కి ఏది ఉత్తమమైన ట్రీట్మెంట్ అనేది 3 కలిసి ట్యూమర్ బోర్డులో అంటే 3 డిపార్ట్మెంట్స్ కలిసి ట్యూమర్ బోర్డులో మిగతా డిపార్ట్మెంట్స్ అంటే పెథాలజీ, అలాగే రేడియాలజీ డిపార్ట్మెంట్, అలాగే కరస్పాండింగ్ ఏమైనా ఈఎన్టీ కానీ లేదా సర్జికల్ బ్రాంచెస్ కానీ గైనిక్ బ్రాంచెస్ కానీ వాళ్ళతో డిస్కస్ చేసి పేషెంట్కి అత్యుత్తమైనది నిర్ణయం ఏది తీసుకుంటే పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది అని డిస్కస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓకే మేడం, ధూమపానం సేవించడం వల్ల మౌత్ క్యాన్సర్స్ అవి వస్తుండవి. దానికి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి సర్జరీస్ లాంటిది ఏమైనా చేసి ఉండదు? ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ క్యాన్సర్ కానీ అలా వాటికి ఏమైనా సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్ అలాంటివి ఏమైనా చేసే ఫెసిలిటీ ఉందా? మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఉన్నారండి, 3 ఉన్నారు. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఎక్కువగా మనము టంగ్ క్యాన్సర్ చూస్తుంటాము. అలాగే గుట్కా తినేవాళ్ళలో బుగ్గ దగ్గర క్యాన్సర్ వచ్చేవి ఎక్కువ చూస్తుంటాం. సో వీటికి మార్బిడ్ సర్జరీస్ ఏమైనా ఎముక తీసేసినా కానీ ఎక్కువ భాగం తీసేసినా కానీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్స్ చేయొచ్చండి. ఫ్లాప్స్, పిఎంఎంసీ ఫ్లాప్ కానీ డెల్టాయిడ్ ఫ్లాప్ కానీ అలాగే ఫోర్ హెడ్ ఫ్లాప్ కానీ ఇలా డిఫరెంట్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్స్ చేసి పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ ఇస్తున్నాం. ఓకే మేడం, ఇప్పుడు మన ఏలూరు జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్స్ హెడ్ క్వార్టర్లో ఏలూరులో ఆశ్రమ హాస్పిటల్ ఇంకోటి ఉంది. ఇప్పుడు జిల్లా బయట కూడా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. లేదా జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడికే రావాలి పేషెంట్లు? స్పెషలైజేషన్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఆశ్రమంలో? అంటే ఏలూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు 2 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో ఈ ఆశ్రమ హాస్పిటల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మల్టీ డిసిప్లినరీ సెంటర్, మల్టీ స్పెషాలిటీ సెంటర్. ఇప్పుడు పేషెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఏదైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి దాంతోపాటు కొంతమందికి గుండె జబ్బు ఉండొచ్చు, కొంతమందికి ఊపిరితిత్తుల జబ్బు ఉండొచ్చు, కొంతమందికి ఐసీయూ కేర్ కావాల్సి రావచ్చు, కొంతమందికి అనెస్థీషియా కూడా చాలా డిఫికల్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి ప్లేస్లో చేయించుకోవడం వల్ల అందరూ అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ సేఫ్. ఓకే మేడం, యాక్చువల్లీ క్యాన్సర్ అంటేనే
ఖర్చుతో కూడుకున్న వైద్యం, ఖర్చుతో కూడుకున్న రోగం అనేది ఒక బయట సొసైటీలో రూమర్ అయితే ఉంది. అది వాస్తవం అంటారా? బీపీఎల్ కార్డు వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా మొత్తం ట్రీట్మెంట్ అంతా ఉచితమే. ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత, ఇది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మొత్తం అంతా ఆల్మోస్ట్ 90 to 98% ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీలో అవైలబుల్గా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ. ఓకే మేడం. వితౌట్ బీపీఎల్ కాకుండా అయితే బీపీఎల్ కార్డు లేని వాళ్ళకి ఎవరైనా ఇన్సూరెన్సెస్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళలో ఇన్సూరెన్స్ కవరేజ్, అన్ని కవరేజెస్ ఉన్నాయి. ఈహెచ్ఎస్ ఉంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అవి కాకుండా ఈవెన్ ఒకవేళ పేషెంట్కి ఏ ఇన్సూరెన్స్ ఏమీ లేకపోయినా మేము ఆల్మోస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికన్నా కూడా ఇక్కడ తక్కువగా చేస్తున్నాం. క్యాన్సర్ అనేది ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఆ వ్యాధి ఫలానా ఏజ్ వాళ్ళకి వస్తుంది అనేది అలాంటి ఏమైనా ఉందా? యూజువల్గా మనకి బీపీ, షుగర్, డయాబెటీస్ ఇవన్నీ కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఎలా వస్తాయో, కొంత వయసు వచ్చిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్యాన్సర్ కూడా అలాగే వస్తుంది. రోజు మన శరీరంలో ఎన్నో కణాలు తయారవుతూ ఉంటాయి, కానీ మనకి ఆ వ్యాధి నిరోధక శక్తి ఉంది కాబట్టి ఆ కణాలన్నిటినీ మన శరీరం నియంత్రిస్తుంది. కొంత వయసు వచ్చిన తర్వాత ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది ఉన్న అలవాట్లకి ఇంకా ముందే రావచ్చు. అలాగే జన్యుపరమైన చేంజెస్ ఉన్న వాళ్ళకి చిన్న వయసులో రావచ్చు. మామూలుగా అయితే 50 నుంచి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము, కానీ వంశపారపర్యంగా వచ్చే వాళ్ళైతే మనకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కూడా క్యాన్సర్ కనిపిస్తుంది. ఓకే మేడం. మేడం, ఆశ్రమ్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ ప్లస్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మనకి ఇక్కడ చదువుతున్న విద్యార్థులే ఫ్యాకల్టీగా వస్తారన్నారా, లేకపోతే బయట నుంచి కూడా ఫ్యాకల్టీగా ట్రీట్మెంట్ చేయడానికి వస్తున్నారు డాక్టర్లు? ఇక్కడే అందరూ సరిపడా ఉన్నారండి, బయట నుంచి ఎవరిని ప్రత్యేకంగా పిలిపించి చేయించడం అనేది ఏమీ లేదు. సరే మేడం, చివరిగా ఆశ్రమ్ హాస్పిటల్లో క్యాన్సర్కి వైద్యం చేయించుకోవాలంటే మీరు పేషెంట్స్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వడానికి ఫెసిలిటీస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో తెలియపరచగలరు? ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే మొత్తం ఆరోగ్యశ్రీలో వైద్యం అవైలబుల్గా ఉందండి. ఎవరైనా క్యాన్సర్ అని అనుమానం వచ్చినా కానీ, లేదా బయట ఎవరైనా డాక్టర్స్ చూసి ఇది క్యాన్సర్ అని అనిపించినా సరే ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సర్ డిపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడ కావాల్సిన టెస్ట్ వాళ్ళ పేషెంట్ని చూసి వాళ్ళది రిపోర్ట్లు ఏమన్నా ఉన్నా చూసి వాళ్ళకి అవసరమైన రిపోర్ట్లు రాసి క్యాన్సర్ని నిర్ధారించి ఆ తర్వాత ఆరోగ్యశ్రీలో పెట్టి దానికి సంబంధించిన వైద్యం చేస్తున్నాం. మేడం, ఇక్కడ వైద్యం చేయించుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బోన్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి, ఇంకా వేరే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ డైట్ సపరేట్గా ఉంటుందా, వేరే వేరేగా డైట్ ఉంటుంది అంటారు? ఒకే డైట్ ఉంటుంది, వేరే వేరేగా ఉంటుంది? యూజువల్గా అంటే క్యాన్సర్ పేషెంట్లనే కాదు, ఎవరైనా సరే వీక్గా ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళకి రోజు గుడ్ అది సెపరేట్గా వస్తుంది. కొంతమందికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇలాంటి వాళ్ళు నోటి ద్వారా తినలేరు, వాళ్ళకి ముక్కులో పైపు ద్వారా ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి జావ, రాగి జావ కానీ, బియ్యపు జావ కానీ అవి కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. మనం పలానా డైట్ అని రాస్తే ఆ డైట్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇది ఏదైతే ఏలూరు జిల్లా ఏలూరులో మల్కాపురం ఆశ్రమ్ హాస్పిటల్లో క్యాన్సర్కి వైద్యానికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని డాక్టర్ శైలజ గారు అంటున్నారు. మరో సందర్భంలో మరో డాక్టర్ని పరిచయం చేస్తాం. చూస్తుండండి జీకే న్యూస్. థ్యాంక్ యూ.